హలో! అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి ఎలా మాట మార్చాలి అన్నది వంగలపూడి అనిత గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పదే పదే మాట మార్చడంలో వాళ్ళ బాస్ దగ్గర ట్రైనింగ్ తీసుకుందో ఏమో నాకు తెలీదు గానీ, వంగలపూడి అనితమ్మ ఇంతకుముందు ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. మన వాళ్ళు అద్భుతంగా ఒక 4 వీడియోలని వాళ్ళు కలిపి ప్రెజెంట్ చేశారు. ఒకసారి చూడండి. మనుషుల మనస్తత్వాలు, వాళ్ళ అబద్ధాలు ఎలా చెప్తారు, వాళ్ళ అబద్ధాలకు హద్దు పద్దు ఉండదా అన్నది ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మనం ఏది కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. వాళ్ళు చెప్పిన మాటలే చూపిస్తున్నాము. మనం ఎక్కడా ఒక్క అబద్ధం కూడా చెప్పాల్సిన అవసరం లేనే లేదు. క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది. అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటది. బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అధ్యక్ష. తను ఒక యాక్చువల్ గా గాంజా మత్తులో ఉన్నాడు. గాంజా కూడా అలవాటు ఉన్న పరిస్థితి. యాక్చువల్ గా మీ అందరికీ తెలుసు, నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం. దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేశాం. ఇంకా ఇంతకంటే ఏం మాట్లాడగలమండి? అన్ని వాళ్ళే మాట్లాడతారు. నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుందని వారే చెప్పారు. నేను హిందువునని ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తా, దమ్ముందా నీకుందా అది ఇదని మాట్లాడతారు. అసలు మత ప్రస్తావనే అవసరం లేదు, కానీ తీసుకొస్తాం. గంజాయి అస్సలు నామరూపాలు లేకుండా చేసాము ఆంధ్రప్రదేశ్లో అన్నారు. నిన్న ఒక చిన్నపిల్లని ఎలా క్రూరంగా చంపాడో మనం చూసాం. ఎందుకు చంపాడంటే వాడు గంజాయి మత్తులో ఉన్నాడంట. మరి గంజాయి సాగే లేకపోతే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది వాడికి మన రాష్ట్రంలో? ప్రతిదీ అబద్ధం అండి. అంటే రాజకీయాల కోసం ప్రతి విషయాన్ని అబద్ధాలుగా చిత్రీకరించి, లేకపోతే ప్రతిదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద రుద్ది, వాళ్ళ మీద ఆపాదించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు ఇక్కడ వంగలపూడి అనిత విషయం చాలా చిన్న విషయం అండి. ఇలా ఎన్ని విషయాల్లో మిమ్మల్ని మభ్యపెట్టి, మిమ్మల్ని మోసం చేస్తూ, మిమ్మల్ని అంటే మీ బుర్రల్లో విషం ఎక్కిస్తున్నారండి. నాకు బాధ అనిపించేది కూడా అదే. ఇప్పుడు నేను మీకు ఏదైనా అబద్ధం చెప్పాను అనుకోండి, నా స్వార్థం కోసం నేను చెప్తాను. నేను బాగుపడాలని నేను చెప్తాను. నేను ఎదగాలని నేను చెప్తాను. నాకు అవసరం లేదు. కాబట్టే నేను ఏదైనా వాస్తవాలు చెప్పాలని ట్రై చేస్తానండి. ఇప్పుడు నా సమయం విలువైంది, మీ సమయం ఇంకా విలువైంది. ఇప్పుడు నేను నా సమయాన్ని వృధా చేసుకుని అబద్ధాలు చెప్పి మీ బుర్రల్లోకి అబద్ధాలను ఎక్కించి మిమ్మల్ని చెడగొట్టి, మరీ ముఖ్యంగా అండి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువత వీళ్ళందరూ ఏంటంటే పాపం వీళ్ళు చెప్పేది నిజమే కదా అని నమ్ముతారు. ఇప్పుడు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఏదైనా చెప్తే ప్రజలు నమ్ముతారండి. కానీ మనం చెప్పేటప్పుడు అందులో నిజాలు ఎన్ని ఉన్నాయి, అబద్ధాలు ఎన్ని ఉన్నాయి అనేది బేరీజు వేసుకొని ఇది ప్రజలకు చెప్తే ఇది మంచిదా, లేకపోతే వాళ్ళ బుర్రల్ని పాడు చేస్తుందా, వాళ్ళ బుర్రల్ని కలుషితం చేస్తుందా అని ఆలోచించి మనం చెప్తామండి. ఏది కూడా ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు రాజకీయ లాభాల కోసం దేవుణ్ణి వాడుకుంటారు, కులాన్ని వాడుకుంటారు, మతాల్ని వాడుకుంటారు, దేన్నైనా వాడుకుంటారండి. సిద్ధహస్తులు వాళ్ళు. ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉందా లేదా అండి? ఇప్పుడు నేను వంగలపూడి అనిత మాటల్ని జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారు, ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా అన్పాపులర్ చేయాలని చూశారు, ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీరే ఆలోచన చేయండి. చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి. అమ్మాయిల కిడ్నాప్లని కానీ, అమ్మాయిల హ్యూమన్ ట్రాఫికింగ్ అని కానీ, లేకపోతే వైజాగ్లో డ్రగ్స్ అని కానీ, లేకపోతే పెయింట్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 14 లక్షల కోట్ల అప్పులు, ప్రతిదీ అబద్ధం అండి. ప్రతిదీ అబద్ధం. నేను ప్రతిదాన్ని అబద్ధం అని చెప్పేసి సాక్ష్యాలతో ప్రూవ్ చేయగలను. వాళ్ళు ఏదైనా మనం చెప్పిన దాన్ని ఒక్కటి కౌంటర్ చేయగలరా చెప్పండి? నేను 5 ఏళ్ళ నుంచి వీడియోలు చేస్తున్నాను. నా వీడియోకి ఒక్కటి కౌంటర్ చేయగలరా? వాళ్ళకు దమ్ము ధైర్యం ఉందా? ఒకటి కౌంటర్ చేయగలరా? ఇప్పుడు వంగలపూడి అనిత గారికే ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు నేను చూపించిన వీడియోలు మీరు మాట్లాడలేదని మీరు చెప్పగలరా అనిత గారు? మీరే నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది అన్నారు. మీరే నేను హిందూ అన్నారు. ఏది నిజమని నమ్మాలి? ఏది నిజమని నమ్మాలి? అంటే అవసరాల కోసం, ఇప్పుడు రాజకీయాల కోసం కులాల్ని మార్చుకోవాలనా, మతాల్ని మార్చుకోవాలనా? అవసరమే ఉందండి. నేను మళ్ళీ ఒకటే చెప్తాను. నా కులం నా వ్యక్తిగతం, నా మతం నా వ్యక్తిగతం. నా కులం పైన, నా మతం పైన నాకు అభిమానం ఉండొచ్చు, నేను దాన్ని ప్రదర్శించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో అవసరమే ఉందండి. ఇప్పుడు నేను గుడికి వెళ్తే నేను బొట్టు పెట్టుకుంటాను, నేను హ్యాపీగా బొట్టు పెట్టుకుంటా, నా పేరు వెనకాల నేను రెడ్డి అని రాసుకుంటా. అది నా వ్యక్తిగతం అండి. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు పేరు పెట్టారు, ప్రదీప్ రెడ్డి అని మా అమ్మ నాన్న పేరు పెట్టారు. నేను చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా, నాకు మా పేరెంట్స్ నేర్పించారు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు ప్రశాంతత వస్తుంది, మనశ్శాంతి వస్తుందని. నేను వెళ్ళి బొట్టు పెట్టుకుంటా. నేను ఆ బొట్టు పెట్టుకునేది బయట చూపిస్తా. కానీ దాన్ని రాజకీయాలకు ఆపాదించాల్సిన అవసరం ఏముందండి?
రాజకీయాల్లో వాడుకోవాల్సిన అవసరం ఉంది? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మనమంతా మనుషులం. హిందువులం, క్రిస్టియన్స్‌లు, ముస్లిమ్సు, లేకపోతే జైన్సు, బుద్ధిస్టులు, సింగ్ అందరూ మనుషులమే అండి మనం. మనమేమి వేరే గ్రహాల నుంచి రాలేదు. ఇక మనకు సృష్టించుకున్న ఈ దరిద్రాలు ఇవన్నీ. ఎవరి విశ్వాసాల్ని వారు దేనికోసం పాటిస్తామండి? ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం, మనకు ఏదైనా అర్థం కానప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు మన హోలీ బుక్స్ ఏం చెప్తాయి? వాటిని ఫాలో అవుతూ ముందుకెళ్ళడానికి మనం మతాల్ని గానీ, లేకపోతే మన గ్రంథాలని గానీ, మన హోలీ బుక్స్‌ని గానీ మనం ఫాలో అవుతాం. ఎవరో ఏది ఫాలో చేసినా గానీ దేవుడు ఒకటే చెప్తాడండి. మంచి చేయండి, చెడు చేయకండి అని. అంతిమంగా అదే నిజం. బ్యాగ్‌లో బైబిల్ ఉంది, కార్‌లో బైబిల్ ఉంది, నేను హిందువుని ఇవన్నీ కూడా అవసరం లేదు. మనిషిలో మంచితనం ఉండి, మంచి చెప్పాలన్న ఆ సోయ ఉంటే చాలండి.